రైట్గా గుంటూరు జిల్లా పొన్నేకల్లులో టీడీపీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ కు నిరసన సగ తగిలింది. రాజధాని భూ సేకరణ కోసం ఏర్పాటు చేసిన గ్రామ సభ తమకు అక్కర్లేదంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. గో బ్యాక్ శ్రవణ్ అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యేను అధికారులను గ్రామస్తులు చుట్టుముట్టారు. దీంతో చేసేదేమీ లేక గ్రామ సభ రద్దు చేసుకుని అధికారులు ఎమ్మెల్యేలు వెనుదిరిగారు. గుంటూరు జిల్లా పొన్నేకల్లులో టీడీపీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ కు నిరసన సెగ తగిలింది. రాజధాని భూ సేకరణ కోసం ఏర్పాటు చేసిన గ్రామ సభ తమకు అక్కర్లేదంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. గో బ్యాక్ శ్రవణ్ అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్యేను అధికారులను గ్రామస్తులు చుట్టుముట్టారు. దీంతో చేసేదేమీ లేక గ్రామ సభ రద్దు చేసుకుని అధికారులు ఎమ్మెల్యేలు వెనుదిరిగారు. ఈ విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ లో అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. ఈ గ్రామ సభలు ప్రధానంగా కూడా రాజధానికి సంబంధించి రెండో విడత భూసేకరణ కార్యక్రమాలను జరుగుతుంది. భూసేకరణ కార్యక్రమాలకు సంబంధించి చుట్టుపక్కల ఉన్నటువంటి రాజధానికి చుట్టుపక్కల ఉన్నటువంటి 16 గ్రామాల్లో, అంటే ప్రధానంగా కూడా తాడికొండ ప్రాంతానికి సంబంధించినటువంటి 16 గ్రామాల్లో ఈ భూసేకరణ కార్యక్రమాలకు అయితే మాత్రం ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ జరుగుతున్నటువంటి నేపథ్యం. దీనికి సంబంధించి ప్రధానంగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే మాత్రం మరో 45,000 ఎకరాలు సంబంధించి 45,000 ఎకరాలు సంబంధించి ఈ 45,000 ఎకరాలు భూమిని సేకరించాలని ప్రభుత్వం అయితే భావించింది. ఇందుకు అనుగుణంగానే ఈ గ్రామ సభ అనేది ఏర్పాటు చేసింది. పొద్దున గ్రామ సభకు సంబంధించి పొన్నేకల్లో జరిగినటువంటి ఏదైతే గ్రామ సభ ఉందో ఆ గ్రామ సభలో మాత్రం గ్రామస్తులు అయితే మాత్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనపడింది. అక్కడ జరిగేటువంటి గ్రామ సభను అడ్డుకోవడమే కాకుండా కూడా స్థానిక శాసనసభ్యుడైనటువంటి ఈ తెనాలి శ్రవణ్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని మాత్రం గో బ్యాక్ శ్రవణ్ అంటూ కూడా నినాదాలు చేసినటువంటి పరిస్థితి. అంటే ప్రధానంగా అక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే గుంటూరు టౌన్ కి అతి సమీపంలో ఉన్నటువంటి ఊరు. అక్కడ భూమి విలువ చాలా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ భూమికి సంబంధించి ఆ ప్రాంతాన్ని భూసేకరణ తీసుకునేటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి రైతులైతే మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వారం రోజుల నుంచి కూడా ఈ గ్రామ సభలు అనేవి జరుగుతున్నటువంటి నేపథ్యం. మనతో పాటు ఈ గ్రామ సభలకు సంబంధించి గ్రామ సభలో జరుగుతున్నటువంటి విషయాలు, అదే విధంగా కూడా ఇక్కడ గ్రామస్తుల నుంచి కొంత వ్యతిరేకత రావడానికి కారణం ఏంటి అనేది చెప్పడానికి మనతో పాటు ఇక్కడ రైతు ఉన్నారు. ఆయన్ని అడిగి తెలుసుకుని, సార్ చెప్పండి, ఇప్పుడు ప్రధానంగా కూడా గ్రామ సభలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం కొంత వ్యతిరేకత అనేది రావడానికి అనేది కనపడుతూ ఉంది. దానికి సంబంధించి ఆ విధంగా ఉండడానికి కారణమే ఉంటారు. నమస్తే సార్, నా పేరు బండ్ల అశోక్. మాది నిడమొక్కల గ్రామం. నాకు ఈ నిడమొక్కల గ్రామంలో 2 ఎకరాల భూమి ఉన్నది. మాకు రాజధానికి భూమి ఇస్తానికి మాకు ఎటువంటి ఇబ్బంది లేదండి. ఇప్పుడు మేము ఎందుకు భయపడుతున్నాం అంటే, ప్రీవియస్గా రాజధానికి తుళ్ళూరు మండలంలో రాజధాని రైతులు భూమి ఇచ్చారు. అక్కడ ఆ రోజు ఇచ్చినప్పుడు వాళ్ళ వాల్యుయేషన్ 30 లక్షలు వాళ్ళు సామూహికంగా ఇచ్చారు. ఈరోజు వాళ్ళ భూమి రేటు 3 కోట్లు 4 కోట్లు ఉంది. ఈరోజు మాది గుంటూరు నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది మాది నిడమొక్కల. ఈరోజు మాది రోడ్డు అమ్మటి 6 కోట్లు 7 కోట్ల రూపాయల భూమి ఉన్నది. ఈరోజు మనం రాజధానికి ఇస్తే మాకు ఆ 1250 గజాల ప్యాకేజ్ అనేది ఎటువంటి పరిస్థితుల్లో సరిపోదు సార్. ఇది మాకు 1500 గజాలు కానీ 1600 గజాలు కానీ ఇస్తే ప్రతి ఒక్కళ్ళు ఈ రాజధానికి ఈ చుట్టూ ఉన్న గ్రామాలు కూడా ఇస్తానికి అందరూ చాలా ఇష్టంగా ఉన్నారు సార్. ఇప్పుడు 1500 గజాలు కంపల్సరీ 1500 గజాలు అనేది ఇవ్వాలి. సో ఇక్కడ నిడముక్కల, ఇప్పుడు మా పక్కన ఉన్న గుడిపూడి, ముక్కావల, పొన్నికెళ్ళు, రావెల, పావులపాడు వాళ్ళ వాల్యుయేషన్ వేరు, మా నిడముక్కల్లో ఉన్న భూములు వాల్యుయేషన్ వేరు. ఇక్కడ నిడముక్కల, మోతడక, తాడికొండ, పరిమి ఇక్కడ ఉన్న భూమి రేట్లు 5-6 కోట్లు సార్. ఇప్పుడు వాళ్ళ భూమి రేట్లు 2 కోట్లు 3 కోట్లు. వాళ్ళకి మాకు ఎటువంటి కంపారిజన్ లేదు. బట్ కానీ గుడిపూడోళ్ళు కూడా మా నిడమొక్కల్లో కావాలని అంటున్నారు. అది వాళ్ళకి మాకు అనేది కంపారిజన్ ఉండాలి. సో మా ఊరిలో మాకే భూమి ఇవ్వాలి. మా 1500 గజాలు అనేది మా ఊరిలోనే ఇవ్వాలి సార్. మా ఊరిలో ఇస్తే
మాకు ఎక్కడ ఇస్తున్నారు, ఏ ఫ్లాట్ నెంబర్ ఇస్తున్నారు అన్న తర్వాతే మేము పాస్ పుస్తకం అనేది ఆఫీసర్ చేతిలో పెడతాం. రాజధానికి మేము డెవలప్మెంట్ అనేది మా నిడముక్కల గ్రామ ప్రజలు సిద్ధంగానే ఉన్నారు. కానీ మాకు ఇదిగో ఫలానా ఇది నీది ఫ్లాట్ అన్న తర్వాతే మేము మా పాత పుస్తకాలు ఇస్తానికి మేము రెడీగా ఉన్నాం. అందరూ రెడీగా ఉన్నారు సార్. ఇది ఒక్కటే భయపడుతున్నారు. ఫ్లాట్ ఇచ్చి మా నిడముక్కల్లోనే మాకు ఇస్తే మేము ఎటువంటి ఇచ్చేస్తాం సార్. అదేవిధంగా కూడా ఇక్కడ ఉన్న మరొక గ్రామస్తులు అయితే ఉన్నారు. ప్రధానంగా కూడా వీళ్ళు అయితే మాత్రం ప్రధానంగా వీళ్ళు చెప్తున్నది ఏంటంటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు భూమిని ఇవ్వడానికి పుల్లింగ్లో, కాకపోతే మాత్రం మాకు నిర్దిష్టమైనటువంటి ఈ విధంగా కూడా భూమి ఎక్కడ తెలియాలంటున్నారు. చెప్పండి, మీకున్నటువంటి అబ్జెక్షన్స్ ఏంది ప్రజెంట్? ఏమండి, 2014 రాజధాని అమరావతి రాజధాని అయింది తుళ్ళూరు మండలంలో. అలానే అప్పుడు రైతులు కౌలు మామూలుగా 30 ఏళ్ళు ఇచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 2015 నుంచి 2024 వరకు కౌలు మామూలుగానే కౌలు అప్పుడు 30 ఏళ్ళు ఇచ్చారు. ఇప్పుడు 60,000 రూపాయలు మేము కోరుతున్నాము. వేరియేషన్స్ పెరగల మామూలుగా నిత్యావసర సరుకులు పెరిగినాయి, కరెంట్ ఛార్జీలు పెరిగినాయి, పిల్లల చదువుల ఫీజులు పెరిగినాయి. అందుకని ఎకరానికి 60,000 రూపాయల కాడికి ఇవ్వాలని, అది కూడా 5 ఎకరాల రూపాయలకి ఒక స్లాట్ ప్రకారం ఇవ్వాలని చెప్పేసి ఎకరానికి 60,000 రూపాయలు కాడికి కోరుతున్నాం. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ ప్లాట్లు ఇచ్చే వాళ్ళకి మామూలుగా ఈయన వాళ్ళకి ఇప్పుడు ఈ భూ సమీకరణ అన్నారు, ఈ పోతే భూ సేకరణ చేస్తారా? మాకు అదొక క్వశ్చన్ ఒకటి తేలాల్సి ఉంది. రెండోది ఇప్పుడు ఈ ఇచ్చే ఊళ్ళ గ్రామాలు 4-5 గ్రామాలకు కలిపి అమరావతి రోడ్డు మీద, అమరావతికి దగ్గరలో మా మెయిన్ రోడ్డు మీద దగ్గరలో ఇస్తే బాగుంటుంది అని మా ఆలోచన. రెండు ఇప్పుడు అమరావతి ఢిల్లీ రెండో రాజధాని అన్నారు, అది ఎంతవరకు కరెక్ట్? ఢిల్లీ రెండో రాజధాని అమరావతి అన్నారు, అందుకే బాబు గారు స్పీడ్గా 50 ఏళ్ళ నుంచి 1,00,000 ఎకరాలు చేశారు. అది ఎంతవరకు కరెక్ట్? జనాల్లో ఉన్న ప్యాకేజీ కూడా ముందు ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ రోజుకి ఈ రోజు చాలా డిఫరెన్స్ ఉంది. రెండోది రైతుల రాజధానికి అప్పుడు ఆ రోజు తుళ్ళూరులో అమరావతి రాజధాని అప్పుడు 1000 గజాలు రెసిడెన్షియల్ ఇచ్చారు, 250 కమర్షియల్ ఇచ్చారు. అక్కడ ఎస్ఆర్ఎం కానీ, విట్టు కానీ, దాదాపు అసెంబ్లీ కానీ, సెక్రటరీ కానీ మామూలుగా దాదాపు బాబు గారు 45,000 నుంచి 50,000 రూపాయల వరకు వస్తున్నాయి అమరావతిలో అని చెప్పారు. ఇక్కడ ఏంటంటే ఇంకా డెవలప్ ఇప్పుడు తీసుకున్నారు కాబట్టి ప్యాకేజీ పెంచాల్సింది కదా. ఒక 1,400 గజాలు రెసిడెన్షియల్గా, 400 గజాలు కమర్షియల్గా ఇవ్వాలని మేము కోరుతున్నాం. అలా ఇచ్చేటైతే కనుక రైతులంతా సుమూఖంగా ఉండాలి. అది ప్రధానంగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఇక్కడ సంబంధించే విషయాలు కనుక చూసుకున్నట్టయితే మాత్రం ఇక్కడ ఏదైతే గ్రామానికి సంబంధించి ప్రధానంగా గ్రామ సభలో ఏర్పాటు చేశారో భూసేకరణకు సంబంధించి, ఈ నేపథ్యంలోనే సభలు అయితే మాత్రం ప్రజలు కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనపడింది. మేము భూమి ఇచ్చేటప్పుడు మాకు ఒక క్లారిటీ ఉండాలి, ఆ క్లారిటీ అయితే ప్రజెంట్ కనపడలేదు. గతంలో భూములు ఇచ్చిన రైతులకి కొంత ఈ విధంగా కూడా క్లారిటీ లేనటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఖచ్చితంగా కూడా మాకు క్లారిటీ ఉండాలి. తీసుకున్నటువంటి భూమి ఏదైతే ఉందో దానికి సంబంధించి ఆ భూమిలో ఏవి కట్టబోతున్నారు, అదే విధంగా కూడా మాకు ఇచ్చేటువంటి ప్యాకేజీ ఏ విధంగా ఉండబోతుంది, దాని మీద నిర్దిష్టమైనటువంటి ఒక ప్రణాళిక ఉండాలి అని చెప్పి కోరుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతం ఇక్కడ కనపడుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా చుట్టుపక్కల ప్రాంతం అంటే అమరావతి వేగంగా కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఇప్పటికే ఈ రాజధానికి సంబంధించి ఇప్పుడు 29,000 ఎకరాలు కాకుండా మరో 45,000 ఎకరాలు తీసుకుంటున్నారు. అదే విధంగా కూడా ఒక దీనికి సంబంధించి ఒక వార్త అయితే స్ప్రెడ్ అవుతున్న పరిస్థితి. ఢిల్లీకి మొదటి రాజధాని అయితే దేశానికి అమరావతి ప్రాంతాన్ని రెండో రాజధానిగా కూడా చేస్తున్నారని చెప్పి అంటున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ భూమికి సంబంధించి భూసేకరణ మాత్రం కొంత గందరగోళ పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.